దేవుని యొక్క అత్యున్నత ఉన్నతమైన కృపను బట్టి ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీతో దేవుని మాటలు పంచుకోవడానికి ఇటు ప్రేరణ ఇచ్చిన దేవునికి స్తోత్రము, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ కొనికి అనే ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రచారమయ్యే దేవుని వాక్యము ద్వారా బలపడి ఆత్మీయ మేలు పొందగలరని ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఇతరులకు షేర్ చేసి సువార్త పనిలో పాలుభాగస్తులు కాగలరని ఆశిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకుందాము. ఈరోజు నేర్చుకునేటువంటి అంశము యెహోవా అందరికీ ఉపకారి అనేటువంటి అంశాన్ని మనం ఆలోచించేద్దాము. మూలవాక్యముగా 145వ కీర్తన 9వ వచనాన్ని మనం నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. కీర్తనకారుడు ఈ రీతిగా తెలియపరుస్తూ ఉంటున్నాడు. 145వ కీర్తన 9వ వచనాన్ని మనం ఆలోచన చేద్దాము. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద నున్నవి అనేటువంటి ఈ యొక్క 9వ వచనాన్ని ఈరోజు మనం నేర్చుకుందాము. ఈ యొక్క వచనాన్ని బట్టి మనం నేర్చుకునేటువంటి అంశము యెహోవా అందరికీ ఉపకారి అనేటువంటి అంశం మనం నేర్చుకుందాము. ఉపకారి అనేటువంటి పదానికి నిర్వచనము సహాయపడేటువంటి స్వభావం కలిగి ఉండటము, హెల్ప్ఫుల్. ఆ విషయాన్ని మనం ఆలోచన చేయగలము. ఈ లోకంలో దేవుణ్ణి వెంబడించేటువంటి ప్రజలు, విశ్వాసం యొక్క జీవితంలో కొనసాగుతున్న వారు తమ జీవితంలో ఎదురయ్యేటువంటి శోధనలను బట్టి, ఇబ్బందులను బట్టి దేవుల్లో బలపడుతున్నటువంటి, దేవుణ్ణి వెంబడిస్తున్నటువంటి మాకంటే కూడా దేవుని ఎరగనటువంటి ప్రజలు, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలే ఎంతో సంతోషంగా ఉంటున్నారు. అన్ని విషయాల్లో కూడా వాళ్ళు సమృద్ధి కలిగి ఉంటున్నారు అనేటువంటి ఆలోచన కలిగి ఉంటారు. మేము దేవుణ్ణి వెంబడిస్తూ ఇటు విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు కానీ శోధనలతోనూ అలాగే కొన్ని సమస్యలలోనూ ప్రయాణం చేస్తున్నాము. మాకంటే లోకంలో ఉన్నటువంటి వారి పరిస్థితి బాగుందనేటువంటి కొందరు ఆలోచన చేస్తూ ఉంటారు. అటు ఆలోచన వాళ్ళకు వస్తుందంటే దేవుని యొక్క స్వభావం వారికి తెలియక వారు ఆలోచన చేస్తున్నారు. అలాగే దేవుళ్ళు ఉన్నటువంటి ఆశీర్వాదము వారికి తెలియక అటు మాటలు మాట్లాడుతున్నారు. కాబట్టి అట్లాగా ఎవరైతే ఆలోచన కలిగి ఉన్నారో, అట్లాగే ఎవరైతే అటు విధానంలో కొనసాగేటువంటి విధానంగా ఆలోచన చేస్తున్నారో అటు వారికి ఈ అంశం ద్వారా వారు నమ్ముకున్నటువంటి దేవుడు ఎంత గొప్పవాడో, వారు నమ్ముకున్నటువంటి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తులో వారికి ఉన్నటువంటి ఆశీర్వాదం ఏమిటో తెలియపరిచేటువంటి ఉద్దేశమే ఈ యొక్క అంశము. మనం నేర్చుకుందాము. మొట్టమొదటి పాయింట్, దేవుడు ఎవరి ఎడల తన ఉపకారం ఎలా కనుపరుస్తున్నాడో అనే విషయాన్ని మనం ఆలోచన చేద్దామండి. దేవుడు ఎవరి ఎడల తన ఉపకారము ఎలా కనుపరుస్తున్నాడు అనేటువంటి అంశాన్ని మనం ఆలోచన చేస్తే మత్తయి సువార్త 5వ అధ్యాయము 45వ వచనంలో మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు ఎలాగ తెలియపరుస్తూ ఉంటున్నాడు. 45వ వచనంలో, ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించున్నాడు. దేవుడు
అందరికీ ఉపకారి. నువ్వు విశ్వసించేటువంటి దేవుడు, నువ్వు కలిగినటువంటి దేవుడు, ఆయన అందరికీ ఉపకారిగా ఉన్నాడు. వారు దేవుణ్ణి విశ్వసించకపోయినా, వారు దేవుణ్ణి వెంబడించకపోయినా, ఈ లోక సంబంధంగా వారు బ్రతుకుతున్నా, వారు ఎలాగ జీవిస్తున్నా కానీ దేవుడైతే ఉపకారం చేస్తాడు. ఎవరికి ఆయన ఉపకారం చేస్తున్నాడు అనే విషయం ఆలోచన చేస్తూ అందులో ఏ పాయింట్గా చెడ్డవారి మీదను చెడ్డవారికి మంచివారికి ఆయన ఉపకారిగా ఉన్నాడు. ఎలా వారికి ఉపకారం చేస్తున్నాడు అని ఆలోచన చేస్తే, తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించున్నాడు. తన యొక్క ఉపకారమును ఎలా కనపరుస్తున్నాడంటే, సూర్యుడిని ఉదయింపజేస్తున్నాడు. వారు చెడ్డవారిగా ఉన్నా అనీతిమంతులుగా ఉన్నా ఆయనకు ఉపకారం అనేటువంటిది ఎలాగ వారి పట్ల కనపరుస్తున్నాడంటే, ఎలాగ వారికి ఉపకారం చేస్తున్నాడు దేవుడు అంటే, వారు చెడ్డవారిగా ఉన్నా అనీతిమంతులుగా ఉన్నా వారికి దేవుని యొక్క తన యొక్క సూర్యుడిని ఉదయింపజేస్తున్నాడు. అలాగే వర్షాన్ని వారు కూడా మనవలే కురిపిస్తున్నాడు అనే విషయాన్ని మనం గ్రహించగలగాలి. అలాగే రెండో విషయం మనం ఆలోచన చేస్తే, అంటే అందులో బి పాయింట్, కృతజ్ఞత లేని వారికి దుష్టులకి ఆయన ఉపకారి అయి ఉన్నాడు. లోకాసు వార్త 6వ అధ్యాయము 35-36 వచనం మనం ఆలోచన చేస్తే, మీరైతే ఎట్టి వారిని గుర్చెనను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయుడి, అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును, మీరు సర్వోన్నతుని కుమారులై ఉందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. కాబట్టి మీ తండ్రి కనికరం గలవాడై ఉన్నట్టు మీరును కనికరం గలవారై ఉండుడి. ఇక్కడ దేవుడు ఎవరెడల తన యొక్క ఉపకారమును కనపరుస్తున్నాడో ఈ లోకసువార్తలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు తెలియపరుస్తూ ఉంటున్నాడు. కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఆయన ఉపకారి అయి ఉన్నాడు. ఈ రోజున నిజంగా దేవునికి కృతజ్ఞతలు చెప్పకుండా తమ పొందుకున్నటువంటి మేలును బట్టి, అలాగే దుష్టులుగా కొనసాగుతున్న వారు పొందుకున్నటువంటి మేలును బట్టి, వారు అనుభవిస్తున్నటువంటి క్షేమ స్థితిని బట్టి చూసినప్పుడు కొందరు విశ్వాసులు అనుకుంటూ ఉంటారు, నిజంగా వారు దేవుని ఎరిగినటువంటి వారుగా దుష్టులుగా బ్రతుకుతున్నప్పటికీ, కృతజ్ఞతాహీనులుగా వారు బ్రతుకుతున్నప్పటికీ, వారు జీవించేటువంటి జీవితాన్ని బట్టి కొన్నిసార్లు వారి విశ్వాస విషయంలో ప్రశ్నించుకుంటూ ఉంటారు. నిజంగా వాళ్ళ బ్రతుకులే బాగున్నాయి కదా అనే విషయాన్ని ఆలోచన చేస్తూ ఉంటారు. అయితే దేవుని యొక్క నేచరు, దేవుని యొక్క స్వభావం తెలియక ఇలాగా విశ్వాసంలో కొనసాగేటువంటి వారు తమను తాము ప్రశ్నించుకుంటూ ఉంటున్నారు. అయితే ఆయన అందరికీ ఉపకారి, దేవుడు అందరికీ ఉపకారి, యెహోవా అందరికీ ఉపకారి. ఆయన కృతజ్ఞత లేని వారికి దుష్టులకు కూడా ఆయన ఉపకారిగా ఉంటాడు అనే విషయాన్ని మనకు ఇక్కడ లేఖనం తెలియపరుస్తూ ఉంటుంది. మూడో విషయం మనం ఆలోచన చేస్తే, తనను నమ్ముకున్న వారికి ఆయన ఉపకారిగానే ఉంటాడు. ఆయనని నమ్ముకోకపోయినా దేవుడైతే మనుషులందరికీ ఉపకారిగానే ఉంటాడు. మనం ఆలోచన చేస్తే అపోస్తల కార్యాల గ్రంథము 17వ అధ్యాయము 23-25 వచనం మనం ఆలోచన చేస్తే, 23-25 వచనం మనం ఆలోచన చేస్తే, అపోస్తల కార్యాల గ్రంథము 17వ అధ్యాయము 23-25 వచనం మనం ఆలోచన చేస్తే, 24 నుంచి చదువుతున్నానండి. జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. ఆయన అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు గనుక ఆయన అందరికీ ఈ అందరిలో ఎవరెవరు ఉన్నారండి? కృతజ్ఞత లేనివారు ఉన్నారు, దుష్టులు ఉన్నారు, చెడ్డవారు ఉన్నారు,
అనీతిమంతులు ఉన్నారు. వీరు కూడా యెహోవా అందరికీ ఉపకారి. ఆయన యొక్క స్వభావాన్ని వారి పట్ల కూడా ఆయన కనుపరుస్తున్నాడు. ఎట్లాగా అంటే జీవమును, ఊపిరిని, సమస్తమును దయచేయుచున్నాడు అనే విషయాన్ని మనం గ్రహించగలగాలి. దేవుని చేత సృజించబడినటువంటి ప్రతి ఒక్క మానవుని కూడా ఆయన జీవాన్ని, ఊపిరిని దయచేస్తున్నాడు. అందరికీ ఈ అందరిలో కృతజ్ఞత లేనివారు ఉన్నారు, దుష్టులు ఉన్నారు, చెడ్డవారు ఉన్నారు, అనీతిమంతులు అనే విషయం కూడా మనం ఆలోచన చేయాలి. అలాగే 127వ కీర్తన 3వ వచనము, గర్భఫలము యెహోవా అనుగ్రహించేటువంటి బహుమానము, కుమారులు అనుగ్రహించేటువంటి స్వాస్థ్యము అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటాము. అంటే దేవుని నమ్ముకున్న వారికి మాత్రమే బిడ్డలు పుట్టట్లేదండి. దేవుని నమ్ముకోకపోయినా, కృతజ్ఞతాహీనులుగా ఉన్నా, దుష్టులుగా ఉన్నా, అనీతిమంతులుగా ఉన్నా, ఇటువంటి వారికి కూడా ఆయన బిడ్డల్ని అనుగ్రహిస్తున్నాడు. అలాగే విశ్వాసంలో కొనసాగేటువంటి వారు కూడా కొన్ని సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. వారికి బిడ్డలు కొందరికి ఉండకపోవచ్చు. అయితే మనం ఆలోచన చేయాలి, ఆయన అందరికి కూడా ఉపకారి. ఇవన్నీ కూడా ఏమిటంటే ఆయన యొక్క స్వభావాన్ని బట్టి మనుషులకి ఆయన చేసేటువంటి ఉపకారమే. అంతవరకే వారు దేవుని ద్వారా అట్టి ఉపకారాలు పొందుకున్న వారుగా ఉంటారు. ఇటు ఉపకారాలు ఈ లోకంలో మనిషిగా జన్మించిన ప్రతి ఒక్కరు కూడా దేవుడు తన యొక్క స్వభావాన్ని అనుసరించి సహాయం చేస్తూ ఉంటాడు. అంత మాత్రమే కాదు, అపోస్తలుల కార్యాల గ్రంథము 14వ అధ్యాయము 17వ వచనములో ఆయన ఆకాశము నుంచి మీకు వర్షమును, ఫలవంతమైన ఋతువులను దయచేయచ్చు, ఆహారం అనుగ్రహించు, ఉల్లాసంతో మీ హృదయములను నింపుచు, మేలు చేయుట చేత తన గురించి సాక్ష్యం లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి. ఆయన ఆకాశం నుండి మీకు వర్షమును, ఫలవంతమైన ఋతువులను దయచేయచ్చు. ఈ దయచేసే క్రమంలో ఆయన యొక్క ఆకాశం నుంచి వర్షమును, ఫలవంతమైన ఋతువులను ఈ దయచేసే క్రమంలో ఎవరెవరు పొందుకుంటున్నారు? చెడ్డవారు పొందుకుంటున్నారు, అనీతిమంతులు పొందుకుంటున్నారు, కృతజ్ఞత లేనివారు పొందుకుంటున్నారు, దుష్టులు పొందుకుంటున్నారు, దేవుడిని నమ్ముకునేటువంటి వారు కూడా పొందుకుంటున్నారు. ఎందుకంటే ఆయన అందరికీ ఉపకారి అనే విషయాన్ని మనము దేవుని యొక్క స్వభావాన్ని బట్టి మనము ఆలోచన కలిగి ఉండాలి. అయితే ఈ ఉపకారం అనేటువంటిది వారికి ఇంతవరకే దేవుడు వారి విషయంలో చేసేటువంటి వాడుగా ఉంటాడు, కానీ మరి ఏది కూడా దేవుని చేత మరొకటి వారు పొందుకోలేరు. ఎవరైతే విశ్వాసంలో ఉండి ఇటు ఆలోచన కలిగి లోకంలో ఉన్నటువంటి మనుషులను చూసి, దేవుని నమ్ముకున్నటువంటి ప్రజలను చూసి, అలాగే దుష్టులుగా, కృతజ్ఞత లేనివారిగా, అనీతిమంతులుగా ఉన్నటువంటి చూసి వారి విశ్వాస విషయంలో వైదొలిగినటువంటి ప్రమాదం ఆలోచన చేస్తూ ఉంటారో, వారు తెలుసుకోవాల్సిన మరొక విషయం ఏమిటంటే అదే చాలా ప్రాముఖ్యమైనది. అదే మనం ఈరోజు నేర్చుకుంటున్నాము. రెండో విషయం అదే, రెండో పాయింట్, అది మెయిన్ రెండో పాయింట్. దేవుడు తన ఆశీర్వాదమును ఎవరికి ఇచ్చును అనే విషయాన్ని మనము అవగాహన కలిగి ఉండాలి. దేవుడైతే తన ఉపకారమును ఎవరెవరి పట్ల కనుపరిచాడో, ఏం చేసి వారికి ఉపకారం చేశాడో అనే విషయం మనం ఆలోచన చేసాము. ఇది ఎవరికైనా సరే దేవుడు తన ఉపకారాన్ని కనపరుస్తాడు. ఆయన నమ్ముకున్నా నమ్ముకోపోయినా, దుష్టులుగా ఉన్నా, అనీతిమంతులుగా ఉన్నా, చెడ్డవారిగా ఉన్నా ఆయనైతే మేలు చేస్తాడు. కానీ మనం గ్రహించవలసినటువంటి మరొక విషయం ఉంది. అది ఏమిటంటే అదే రెండో మెయిన్ పాయింట్ ఏంటంటే, దేవుడు తన ఆశీర్వాదమునకు ఎవరికి ఇచ్చునో, తన యొక్క ఆశీర్వాదమును కొందరే పొందుకుంటారని. వీళ్ళకి ఆశీర్వాదం లేదు. ఎవరికి? చెడ్డవారికి కానీ, అనీతిమంతులకు కానీ, కృతజ్ఞత లేని వారికి కానీ, దుష్టులకు కానీ, దేవుని నమ్ముకున్నటువంటి వారికి కానీ దేవుడు తన యొక్క ఆశీర్వాదం అనేటువంటిది ఇవ్వడు అనే విషయాన్ని మనం గ్రహించగలగాలి. అనే విషయాన్ని మనం ఎప్పుడైతే గ్రహించగలిగి ఉంటామో అప్పుడే మనము లోకంలో ఉన్నటువంటి వారిని చూసి ఇటు ఆలోచన మనం కలిగి ఉండము. మనకంటే వాళ్ళే బాగున్నారనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా ఆలోచన చేయము. ఎందుకంటే దేవుడు తన యొక్క ఆశీర్వాదమును నాకు మాత్రమే ఇస్తాడనే విషయాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వారు ఎప్పుడు కూడా లోక సంబంధమైన మనుషులను చూసి అటువంటి వ్యసనమైనటువంటి పడరు.
వారిని చూసి వ్యసనపడరు అనే విషయాన్ని మనం గ్రహించగలగాలి. మనం ఆలోచన చేస్తే దేవుడు తన ఆశీర్వాదం ఎవరికి ఇచ్చును అనేటువంటి రెండో పాయింట్ మనం ఆలోచన చేస్తే, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం మనం ఆలోచన చేస్తే, ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం మనం ఆలోచించేద్దాము. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రియమైనటువంటి దేవుని వారులారా, మీరు ఆలోచన చేయండి. దేవుడు తనకు ఆశీర్వాదమును ఎవరికి ఇస్తాడు అంటే, క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఎవరైతే యేసు క్రీస్తునందు చేర్చబడతారో, ఎవరైతే యేసు క్రీస్తునందు ఉంటారో వారికి మాత్రమే దేవుడు తన యొక్క ఆశీర్వాదమును ఇస్తాడు. ఇప్పుడు ఈ రోజున నువ్వు నేను ప్రియ విశ్వాసి, క్రీస్తు ప్రభునందు ఎవరైతే విశ్వాసం కలిగి కొనసాగుతున్నారో వారు గ్రహించవలసిన అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, దేవుడు నాకు మాత్రమే ఆశీర్వాదం ఇస్తాడు అనే విషయాన్ని గ్రహించగలగాలి. క్రీస్తునందు పరలోక విషయంలో మనం ఎప్పుడైతే క్రీస్తులోనికి చేర్చబడతామో అప్పుడే మనకి ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. వారికైతే ఆయన ఉపకారం మాత్రమే చేస్తాడు, ఆశీర్వాదం ఇవ్వడం. నీకైతే ఉపకారమును అలాగే ఆశీర్వాదము కూడా ఇచ్చేటువంటి వాడిగా మన దేవుడు ఉన్నాడు. మరి క్రీస్తునందు మనం ఎలా చేర్చబడతాము అనే విషయాన్ని ఆలోచన చేస్తే, క్రీస్తునందు ఉన్నవారికి దేవుడు ఆశీర్వాదం ఇస్తాడు అని ఆలోచన చేస్తూ, మరి క్రీస్తునందుకు మనం ఎలా చేర్చబడతాము? రోమపత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గురించి మాటల వలన కలుగును. ఎప్పుడైతే ఒక వ్యక్తి క్రీస్తుని గురించినటువంటి మాటలు వింటాడో, ఆ విన్నటువంటి క్రీస్తు ప్రభు యొక్క మాటలను బట్టి తన విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసమును బట్టి తను మనసు మార్చుకుంటాడు. అపోస్తలుల కార్యాల గ్రంథము 2వ అధ్యాయం 38వ వచనంలో, మీరు మారు మనసు పొంది అంటాడు అపోస్తలుడైన పేతురు గారు. మనం విశ్వసించిన దానిని బట్టి మన బ్రతుకులు మార్చుకోవాలని మనలో ఆ మారు మనసు అనేటువంటిది కలగటం జరుగుతుంది. అలాగే రోమపత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో, యేసు ప్రభువని నోటితో ఒప్పుకొని యేసు ప్రభువుని దేవుడు మృతుల నుండి లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడలా, అంటే యేసు క్రీస్తు ప్రభువుని ప్రభువుగా నీ నోటితో ఒప్పుకుని ఎడలా, అలాగే ఒప్పుకొని నువ్వు క్రొత్తగా జన్మించిన ఎడలా నువ్వు క్రీస్తులోనికి చేర్చడం జరుగుతుంది. ఇట్లాగే ఎవరైతే యేసు క్రీస్తులోనికి బాప్తిసం ద్వారా వాక్యం విని మనసు మార్చుకొని ఒప్పుకొని ఆయన ప్రభువు అని ఈ బాప్తిసం ద్వారా క్రీస్తులోనికి ప్రవేశిస్తారో వారందరికీ కూడా దేవుడు తన యొక్క ఆశీర్వాదమును అనుగ్రహిస్తాడు అనే విషయాన్ని మనం గ్రహించగలగాలి. ఇప్పుడు ఏమేమి ఆశీర్వాదం అనుగ్రహిస్తాడు దేవుడు అనే విషయాన్ని మనం క్లుప్తంగా ఆలోచన చేసి ఈ యొక్క అంశాన్ని మనం ముగించుకుంటాము. మొట్టమొదటగా క్రీస్తునందు ఉన్నటువంటి వారికి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఏంటో మనం ఆలోచన చేద్దాము. ఆలోచన చేస్తే మొట్టమొదటగా అతి ప్రాముఖ్యమైనది ఒకటి ఏమిటంటే పునరుద్ధానం అండి. పునరుద్ధానం అటువంటి ఆశీర్వాదము ఎవరికి అంటే క్రీస్తునందు ఉన్నవారికి మాత్రమే. యోహాను సువార్త 11వ అధ్యాయము 25-26 వచనాలను మనం ఆలోచన చేసినట్లయితే, అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావని ఆమెను అడిగాను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తెలియపరుస్తున్నాడండి, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. ఎవరైతే యేసుక్రీస్తునందు చేర్చబడతారో, యేసుక్రీస్తునందు చేర్చబడిన వారికి ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును దేవుడు అనుగ్రహిస్తాడు
ఆ ఆశీర్వాదము నాకు మాత్రమే ఉంది. నేను నా ప్రభువును నమ్ముకొని నా ప్రభువుని వెంబడిస్తున్నాను. వారికైతే దేవుడు వారికి మాత్రం ఉపకారం మాత్రమే చేస్తాడు గానీ, నాకైతే ఆయన ఉపకారమును, ఆయన యొక్క ఆశీర్వాదమును కూడా నాకు అనుగ్రహిస్తాడు. ఈ ఆశీర్వాదము వారికి లేదు, నాకు మాత్రమే ఉందనే విషయాన్ని మనం గ్రహించగలగాలి. ఏంటి ఆ ఆశీర్వాదము అంటే, ఒకటి పునరుద్ధానము. రేపొద్దున మనము ఈ లోకాన్ని విడిచి మరణించిన తర్వాత పునరుద్ధానం కలిగి లేపబడతాము. క్రీస్తు ప్రభు ఎలాగైతే ఆయన మరణించి తిరిగి లేచాడో, మనము కూడా పునరుద్ధానం కలిగి తిరిగి లేచి జీవించగలము క్రీస్తు ప్రభుతో పాటు. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 20-21 వచనం మనం ఆలోచన చేస్తే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 20-21 వచనాలు, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానము కలిగెను. యేసుక్రీస్తు ప్రభు ఎలాగైతే ప్రథమ ఫలముగా మృతుల నుండి పునరుద్ధానుడిగా లేపబడ్డాడో, ఎవరైతే యేసు క్రీస్తునందు ఉన్నారో వారికి దేవుడు అనుగ్రహించేటువంటి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములో పునరుద్ధానము కలిగి జీవించడము, ఈ ఆశీర్వాదము నీకు మాత్రమే ఉంది. ఆ విషయాన్ని నేను గ్రహించగలగాలి. అలా గ్రహించగలిగినప్పుడే ఆయనకు ఉపకారాన్ని కనుపరిచినప్పుడు మనం బాధపడమండి. ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు బాగున్నారు, దేవుని వెంబడించిన వారే బాగున్నారు అనే ఆలోచన మనకు రాదు. ఎందుకంటే వారు కేవలము దేవుని చేత ఉపకారము మాత్రమే పొందుకుంటారు. మనమైతే ఆశీర్వాదమును మనం పొందుకుంటాము. ఆ ఆశీర్వాదము పునరుద్ధానం అనే విషయాన్ని మనం ఆలోచన చేసాము. రెండో విషయం మనం ఆలోచన చేస్తే, క్రీస్తు యేసునందున్నటువంటి మనకి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము. రెండో విషయము నిత్య జీవము అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తాము. యోహాను రాసినటువంటి యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనములో, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనములో మనం ఆలోచన చేసినట్లయితే, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనము, యోహాను సువార్త 3వ అధ్యాయములో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. నిత్య జీవము పొందినట్లు. ఈ విషయాన్ని ప్రియ సహోదరి సహోదరుడా, క్రీస్తునందు విశ్వాసంలో కొనసాగుతున్న వారులారా గ్రహించగలగండి. ఈ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము దేవుడు మీకు నాకు మాత్రమే అనుగ్రహించాడు. ఏమిటి అంటే నిత్య జీవము. తన కుమారుని యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, అద్వితీయ కుమారునికి పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నశింపక నాశనం అనేటువంటిది క్రీస్తునందు ఉన్నవారికి లేదు. నిత్య జీవం అనేటువంటిది నీకు నాకు మాత్రమే ఉంది. అంటే ఎవరైతే యేసు క్రీస్తునందు ఉంటారో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం కూడా వీరికి దేవుడు తన ఆశీర్వాదం అనుగ్రహించడం జరుగుతుంది అనే విషయాన్ని మనం గ్రహించగలగాలి. వారికైతే ఎవరికి దుష్టులకి, కృతజ్ఞతాహీనులకి, అనీతిమంతులకి, దేవుడిని నమ్ముకున్న వారికి దేవుడు తన ఉపకారము మాత్రమే కనుపరుస్తాడు. కానీ నీకైతే తన యొక్క ఆశీర్వాదమును క్రీస్తునందు నీకు అనుగ్రహిస్తాడు. ఒకటి పునరుద్ధానం అనేటువంటి ఆశీర్వాదము, 2 నిత్యజీవం అనేటువంటి ఆశీర్వాదాన్ని మనం ఆలోచన చేసాము. మూడో విషయం మనం ఆలోచన చేసినట్లయితే కనుక సహవాసము. మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో, మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, 9వ వచనాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు అనే విషయాన్ని అక్కడ కొరింథీయున్నటువంటి సంఘానికి పౌలుగా తెలియపరచడం జరిగింది. ఇప్పుడు నువ్వు ఎవరితో సహవాసం కలిగి ఉంటావు? లోకంలో ఉన్నటువంటి వారైతే కనుక లోకంలో ఉన్నటువంటి మనుషులతో సహవాసం కలిగి ఉంటారు. కానీ క్రీస్తునందు ఉన్నటువంటి నువ్వైతే కనుక క్రీస్తుతో సహవాసం కలిగి ఉంటావు. ఆ విషయాన్ని గ్రహించగలగాలి. అది గొప్ప ఆశీర్వాదము. అలాగే యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం మనం ఆలోచన చేసినట్లయితే, మాతో కూడా మీకును సహవాసం కలిగినట్లు
మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేస్తున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మాతో కూడా మీకును సహవాసం కలిగినట్లు మన సహవాసం అయితే తండ్రితోనూ కుమారునితోనూ ఉంది. ఇటు సహవాసము ఎవరు కలిగి ఉంటారో, ఎవరైతే క్రీస్తునందు చేర్చబడతారో, ఎవరైతే క్రీస్తునందు ఉంటారో వారికే ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు. యేసుక్రీస్తు ప్రభువారు కానీ, మన తండ్రి దేవుడు కానీ, ఈ కృతజ్ఞతాహీనులు కానీ, దుష్టులు కానీ, దేవుని నమ్ముకునే వారితో కానీ సహవాసం చేయరు. ఈ విషయాన్ని మనం గ్రహించగలిగి ఉండాలి. నాతో సహవాసం చేసేది, నేను సహవాసం కలిగి ఉన్నది నా ప్రభుతో అనే విషయాన్ని మనం గ్రహించగలిగి ఉండాలి. ఈ ఆశీర్వాదం నాకు మాత్రమే అనే విషయాన్ని మనము అవగాహన కలిగి ఉండాలి. అలాగే మనం ఆలోచన చేసేట్లయితే 4వ విషయము సువార్తికుడు. ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయము 17వ వచనములో, ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయము 17వ వచనం మనం ఆలోచన చేసేట్లయితే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములో సువార్తికుడు కూడా మనకు ఒక ఆశీర్వాదమే, దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదము. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. మీ పైన నాయకులుగా ఉన్నవారు సంఘ పెద్దలు ఒకవేళ ఉన్నట్లయితే కనుక వారు ఇటు బాధ్యతను కలిగి ఉంటారు. లేని ఎడల సువార్తికుడేదే ఈ యొక్క బాధ్యత. వీరు ఏం చేస్తున్నారు? దేవుడు మీ ఆత్మలు కాయటానికి మీకిచ్చేటువంటి గొప్ప ఆశీర్వాదము సువార్తికుడు. మీరు లోకంలో పడిపోకుండా, మీరు నిత్యజీవం పొందుకున్నట్లుగా, పునరుద్ధానం కలిగి లేపబడినట్లుగా మిమ్మల్ని ఆత్మీయంగా బలపరుస్తూ, మిమ్మల్ని ప్రోత్సహిస్తూ, మీరు అధైర్యపడకుండా దేవుని వాక్యం చేత బలపరుస్తూ ఆదరించేవాడు సువార్తికుడు, సేవకుడు. అట్టి సేవకుడు కలిగి ఉండటము గొప్ప ఆశీర్వాదం అండి. లోకం అంటే వారికి ఇట్టి సేవకుడు ఉండడు. ఆత్మీయంగా మనం ఆలోచన చేసేట్లయితే, అలాగే చివరగా 5వ విషయం మనం ఆలోచన చేసేట్లయితే, శోధనలో దేవుని సహాయము ఎవరైతే క్రీస్తునందు ఉంటారో వారికి మాత్రమే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములో తన యొక్క సహాయమును అనుగ్రహిస్తారు. ఎవరైతే తనను నమ్ముకొని శోధనలో ఉంటున్నారో, ఎవరైతే తనను నమ్ముకొని ఇబ్బందుల్లో, ఇరుకుల్లో బాధపడుతున్నారో వారికి తన యొక్క సహాయమును దేవుడు అనుగ్రహిస్తాడు. ఎలా అనుగ్రహిస్తాడో మనం ఆలోచన చేసేట్లయితే, 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం మనం ఆలోచన చేసేట్లయితే, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువ ఆయన మిమ్మును శోధింపబడనీయుడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గమును కలగజేయును. ఎవరైతే యేసుక్రీస్తునందుండి మన ప్రభు అయినటువంటి క్రీస్తుని వెంబడించినటువంటి వారుగా ఉన్నారో, విశ్వాస యాత్రలో, విశ్వాస జీవితంలో ఎదురయ్యేటువంటి శోధనలు, అడ్డంకులు, ఇబ్బందులు అవి తప్పించుకునే మార్గాన్ని దేవుడు వారికి మాత్రమే తెలియపరుస్తూ ఉంటాడు. లోకంలో ఉన్నటువంటి వారికి ఆయన యొక్క సహాయమును ఆయన చేయడు. మనందరికి తెలుసు, యెషయా గ్రంథము 59వ అధ్యాయం 1వ వచనం నుంచి, రక్షింపనేరకున్నట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, విననేరక ఉన్నట్లు నా చెవులేమి మందము కాలేదు, మీకును నాకును మీ పాపములే అడ్డుగా ఉన్నవి. అంటే ఎవరైతే లోకములో ఉన్నారో, ఎవరైతే కృతజ్ఞతాహీనులుగా, ఎవరైతే దుష్టులుగా, ఎవరైతే తనను నమ్ముకునే వారుగా అనీతిమంతులుగా కొనసాగుతున్నారో వారికి దేవుని యొక్క సహాయం అనేటువంటిది అందదు అనే విషయాన్ని మనం గ్రహించగలగాలి. వారు తాత్కాలికంగా బాగున్నప్పటికీ ఇటు ఆశీర్వాదాలు వారికి లేవు అనే విషయాన్ని మనం గ్రహించగలగాలి. దేవుని యొక్క స్వభావం బట్టి ఆయన అందరికీ ఉపకారిగా ఉంటాడు. అయితే తన యొక్క ఆశీర్వాదం అనేటువంటిది నా ప్రభుని వెంబడించేటువంటి నాకు మాత్రమే, నా యేసుక్రీస్తుని కలిగి ఉన్న నాకు మాత్రమే అనే విషయాన్ని మనం కలిగి ఉండి, ఇటు వాక్యం ద్వారా మనందరం కూడా ఆదరణ పొంది మరింతగా క్రీస్తునందు ఆత్మీయంగా అభివృద్ధి పొందాలని కోరుచు ఈ యొక్క వాక్యం ముగిస్తున్నాను. మీ అందరికీ వందనాలు.